మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులో సాంకేతిక లోపం సరిచేయడంతో విమానాశ్రయాలలో ఎయిర్లైన్ సిస్టంలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విమాన సర్వీసులు సజావుగా సాగుతున్నాయని తెలిపాయి. ఒక బ్యాక్లాగ్ను గుర్తించి క్రమంగా తొలగిస్తున్నామని అధికార ప్రకటనలో తెలిపారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఇండిగోకు చెందిన 9 సర్వీసులు నిలిపివేశారు. ఈ విషయమై విమాన ప్రయాణికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కుమార్ రాజా మాట్లాడుతూ క్లౌడ్ సర్వీస్ తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని, అయితే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సమస్య కావడం వల్ల సరిదిద్దటానికి సమయం పట్టిందని వెల్లడించారు. ఈ ప్రాబ్లం ఇది మైక్రోసాఫ్ట్ 365 అవుట్రైజ్ ప్రాబ్లం. ఇది గ్లోబల్ ఇష్యూ. మైక్రోసాఫ్ట్లో కూడా ఇంతవరకు జరగలేదు. ఇది అన్ఫార్చునేట్. ఇది టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇది అయింది. దీనివల్ల ఎయిర్పోర్ట్ సఫర్ అయ్యాయి, హాస్పిటల్ సఫర్ అయ్యాయి. సో మెనీ ఇండస్ట్రీస్ ఆల్సో ఎఫెక్టెడ్. ఎవరైతే విండోస్ ఆపరేట్ చేశారో అన్ని దగ్గరలో ఈ ప్రాబ్లం వచ్చింది. బట్ వాట్ ఐ అండర్స్టాండ్, ది ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్. ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. ఈరోజు జరిగిన ఫ్లైట్స్ డిలే ఏంటి, నిన్న ఎఫెక్ట్ దాని తాలూకా కొంత కంటిన్యూ అయ్యి ఈరోజు అయ్యాయి. అండ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్ ఆల్సో. అదర్వైజ్ మోస్ట్లీ ఇట్ ఈజ్ రెజ్యూమ్డ్. మనం వరి అవ్వాల్సింది లేదు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ నుంచి కూడా మీరు వినుంటారు, వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు ఇక మీద జరగకపోవచ్చు, ఏదో ఒకసారి జరిగిందని. అంటే ఇది మన ఒక్కరిదే కాదు, త్రూఅవుట్ ద గ్లోబ్ ఈ ప్రాబ్లం జరిగింది. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కూడా జరిగింది. వీ హోప్ ఇది ఇక మీదట ఇది జరగకుండా ఉండొచ్చు. వాళ్ళు కూడా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా అట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నారు. ప్రాబ్లీ ఎవ్రీథింగ్ విల్ బీ సార్టెడ్ అవుట్ వెరీ సూన్. అండ్ ఆల్మోస్ట్ నార్మల్సీ వచ్చేసింది. ప్రాబ్లీ ఈ ఒక రోజు ఉండొచ్చు, ఏమైనా లిటిల్ దాని ఎఫెక్ట్ ఉంటే ఉంటుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్.